రెండు విధాలుగా ఒక వ్యక్తిని సాతాను శోధించే ప్రయత్నం చేస్తాడు. ఒకటి, మన జీవితాల్లో ఉన్నటువంటి దురాశని ఆసరా చేసుకొని శోధించటం, పాపంలో పడవేయటం ఒక ఎత్తు అయితే, మనలో ఎక్కడైతే అవకాశం దొరుకుతుందో, లేకపోతే మనకు అది బలహీన సమయం కావచ్చు, అది సాతానుకి బలమైనటువంటి సమయం. యేసేపు విషయంలోకి వచ్చినప్పుడు, యేసేపు పరిశుద్ధమైన జీవితాన్ని జీవిస్తూ ఉన్నాడు. అయితే ఆయన యవనస్తుడు. పాపంలో పడవేసేదానికి ఒక ఏరియా అక్కడ సాతానికి కనబడతా ఉంది. అతడు దురాశ చేత ఏడవబడనప్పటికీ కూడా ఒక ఏరియా అక్కడ వాడు చూస్ చేసుకుంటా ఉన్నాడు. అంటే రెండు విధాలుగా ఒక వ్యక్తి శోధనలో పడేటటువంటి ప్రమాదం మనకు కనబడతా ఉంది. ఒకటేంటంటే, మన జీవితాల్లో ఉన్నటువంటి దురాశని ఆసరా చేసుకోవటం, లేకపోతే మనం వెళ్తున్నటువంటి పరిస్థితులు ఎక్కడైతే మన కష్టంగా ఉందో, ఎక్కడైతే మనం బలహీనత పడేటటువంటి పరిస్థితులు ఉంటాయో, ఆ పరిస్థితులను కూడా ఆధారం చేసుకొని సాతాను మనల్ని శోధించే ప్రయత్నం చేస్తాడు. దేవుని మూలముగా పుట్టినవాడు తన్ను భద్రము చేసుకొనును గనుక దుష్టుడు వాని ముట్టాడు. ఇక్కడ ఒక విశ్వాసి జాగ్రత్తగా గమనించాల్సినటువంటి విషయం ఏంటంటే, ఎవరైనా సరే ఎప్పుడైనా సరే శోధింపబడేటటువంటి అవకాశం ఉంది. అయితే మనం ఏం చేయాలి అని అంటే, మనల్ని మనము భద్రం చేసుకోవాలి. ఒకసారి నేను టీ షాప్లో నేను కూర్చొని టీ తాగుతూ ఉన్నాను. అయితే అక్కడ ఒక టీవీ ఉంది. ఆ టీవీలో ఒక దృశ్యాన్ని చూపిస్తూ ఉన్నారు. అదేంటంటే, ఒక వ్యక్తికి ఉరి వేస్తూ ఉన్నారు. ఒక వ్యక్తి వస్తూ ఉన్నాడు, ఆ తాడు తీసుకొని అతని తలకి పెడతా ఉన్నాడు. దీన్ని కట్ చేసి ఇంకొక దృశ్యం చూపిస్తూ ఉన్నారు. అదేంటంటే, ఒక అబ్బాయి పరిగెత్తుకుంటూ వస్తూ ఉన్నాడు. అంటే అక్కడ సిచ్యువేషన్ ఎట్లుందంటే, ఈ అబ్బాయి ఉరి తీసే లోపల వచ్చి చెప్పవలసినటువంటి ఆ విషయాన్ని చెప్తే ఆ ఉరి ఆగిపోద్ది. అంటే ఎంత టెన్షన్గా ఉందంటే, ఒకసారి చూస్తే అట్లే చూస్తూ ఉండాలి అనిపిస్తుంది. తర్వాత కింద కొన్ని లైన్స్ వస్తూ ఉన్నాయి. ఆ సినిమా పేరు వస్తూ ఉంది, ఆ సినిమా నవల రాసినటువంటి వ్యక్తి పేరు వస్తూ ఉంది. అప్పుడు నేను ఆ నవలు చదివేవాడిని ఎక్కువగా. చిన్నప్పుడు ఆ నవలు కూడా చదివి ఉన్నాను నేను అప్పటికి. ఇప్పుడు ఏదైతే నేను చదివానో కథ, ఆ కథ ఇప్పుడు నేను చూడవచ్చు. అంటే ఇది ఎటువంటి సిచ్యువేషన్ అంటే, ఆల్రెడీ చదివాం కదా కథ, చదివినటువంటి కథ ఇప్పుడు చూడటం చాలా బాగుంటుంది కదా అని సాతాను అంటూ ఉంటాడు. అప్పుడు నేను అనుకున్నాను, ఏదో ప్రమాదం ఇక్కడ జరగబోతా ఉంది, ఏదో ఉచ్చులో నేను చిక్కుకుపోయే పరిస్థితి ఉంది అని అక్కడి నుంచి వెంటనే లేచి నేను వెళ్ళిపోవటం జరిగింది. ఎందుకు ఈ విషయాన్ని నేను చెప్పానంటే, ఇది ఒక విధంగా మనల్ని భద్రం చేసుకోవటం. అంటే చాలాసార్లు మనం అనుకుంటాం, నాకు శక్తి ఉందిలే, నాకు బలం ఉందిలే, పర్వాలేదులే, నేను అక్కడికి వెళ్తే నిలబడగలంలే అని అనుకుంటాం. కానీ దానికంటే ఉత్తమమైనటువంటి మార్గం ఏంటంటే, అక్కడికి వెళ్ళి మనం నిలబడటం అది ప్రక్కన పెడితే, అక్కడికి వెళ్లకుండా ఉండటమే ఉత్తమం కదా.